ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. పురాణాలు చెబుతున్న ప్రకారం మహాశివరాత్రి రోజున జాగరణ చేయడం, అభిషేకం చేయడం, శివనామ స్మరణ చేయడం వల్ల పాపాలు నశించి మనసు పవిత్రమవుతుంది. ఈ పవిత్ర వ్రతాన్ని ఒక్కసారి భక్తితో ఆచరించిన అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మహాశివరాత్రి ఎందుకు అంత గొప్పదిగా చెప్పబడింది? ఈ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన కథ ఏమిటి? ఇప్పుడు ఆ కథను పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు శ్రద్ధగా వినండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి. దీని ద్వారా మేము చేసే వీడియోలు అనేవి మీకు త్వరితగతిన చేరుతాయి. ఈ వీడియోను లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్లలో తెలియజేయండి. దీని ద్వారా మన వీడియో అనేది చాలా మందికి చేరుతుంది మరియు ఈ శివరాత్రి యొక్క అద్భుతమైన మహిమ అనేది అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఈ శివరాత్రి కథను పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ మహాదేవుని ఆరాధనతో మనస్సుకు శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు జాగరణ చేయడం అనేది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి. సకల సౌఖ్యాలను అందించే ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి యొక్క మహిమ వర్ణించాలవి కానిది. పూర్వం ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రశాంతంగా ఆసీనులై ఉన్నారు. ఆ నిశ్శబ్దమైన వాతావరణంలో పార్వతీదేవి తన మనస్సులో ఉన్న సందేహాన్ని శివునితో పంచుకుంది. ప్రభువు, భూమి మీద మనుషులు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. వారు చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి మార్గం ఏమైనా ఉందా? ఏ వ్రతం చేయడం ద్వారా వారికి మోక్షం లభిస్తుంది? ఏ వ్రతం అనేది అత్యంత పవిత్రమైనది అని అడిగింది. ఆ ప్రశ్న విన్న పరమశివుడు చిరునవ్వుతో ఇలా పలికాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం అనేది అత్యంత పవిత్రమైనది. మాఘమాసం బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన వాళ్ళకి యమ భయం అనేది దూరం అవుతుంది. అతనికి ముక్తి లభిస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక అద్భుతమైన కథ ఉంది, చెబుతాను, జాగ్రత్తగా విను అని పరమశివుడు కథను ప్రారంభించాడు. పూర్వకాలంలో మధ్యదేశంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చిత్రభాను అనే వేటగాడు జీవించేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. వేటాడిన మాంసాన్ని తినడమే అతని జీవితం. అతను చాలా పేదవాడు. తన కూతురు పెళ్లి చేయాలనుకున్నాడు, కానీ డబ్బులు లేక తీవ్రంగా బాధపడేవాడు. చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకొని కూతురికి పెళ్లి చేశాడు. కానీ ఆ అప్పు తీర్చే సమయం వచ్చినప్పుడు అతను ఆ డబ్బులను చెల్లించలేకపోయాడు. దీంతో ఆ వ్యాపారి అతన్ని పట్టుకొని బంధించాడు. అది యాదృచ్ఛికంగా మహాశివరాత్రి రోజైంది. ఆ గ్రామంలో పండితులు శివపురాణ కథలు చెబుతూ భక్తులకు శివ మహిమను వివరిస్తున్నారు. బంధించబడిన చిత్రభాను అక్కడే ఉండడంతో ఆ కథలు అతని చెవుల వరకు వినిపించాయి. అతనికి తెలియకుండానే శివ కథలు వినడం మొదలైంది. సాయంకాలం సమయం అయింది. చిత్రభాను వ్యాపారిని వేడుకున్నాడు. దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి. రేపటికి తప్పకుండా మీ అప్పు తీర్చేస్తాను అని కాళ్ల మీద పడి మొరపెట్టుకున్నాడు. వ్యాపారి అతని మాటలను నమ్మి ఆ రోజు వదిలేశాడు. బంధనాల నుండి బయటపడిన చిత్రభాను అప్పు తీర్చడానికి డబ్బు సంపాదించాలి అని మనసులో బలంగా నిర్ణయించుకున్నాడు. వెంటనే వేటకు బయలుదేరాడు. అడవిలో ఎన్నో చోట్ల తిరిగాడు, కానీ ఏ జంతువు కనిపించలేదు. ఆకలి, దాహము ఎక్కువయ్యాయి. చివరికి ఒక చెరువు దగ్గరికి చేరాడు. నీరు తాగి అక్కడే ఉన్న పెద్ద మారేడు చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. జంతువులు నీళ్లు తాగడానికి ఇక్కడికి వస్తాయి, వాటిని వేటాడడానికి ఇదే మంచి స్థలము అనుకున్నాడు. అతను చెట్టు కొమ్మల మధ్య దాక్కొని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటి అంటే, ఆ చెట్టు కిందే ఒక శివలింగం ఉంది. చీకటి కమ్ముకుంది. రాత్రి మొదలైంది. చిత్రభాను దాక్కునేందుకు మారేడు చెట్టు ఆకులను తెంచి మెల్లగా కిందికి వేస్తూ ఉన్నాడు. కానీ అతనికి తెలియకుండానే
ఆ ఆకులనేవి శివలింగం మీద పడుతున్నాయి. అది శివునికి పూజగా మారింది. ఇంతలో ఒక గర్భిణీ జింక నీరు తాగడానికి చెరువు దగ్గరికి వచ్చింది. వెంటనే చిత్రబాను బాణం ఎక్కుపెట్టాడు. అది చూసిన జింక భయంతో ఇలా వేడుకుంది, ఓ వేటగాడా, నేను గర్భిణిని. ఇంకొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను. నన్ను చంపితే 2 ప్రాణాలు పోతాయి. దయచేసి నాకు కొంత సమయం ఇవ్వు. బిడ్డ పుట్టాక తిరిగి వచ్చి నీ ముందు నిలబడతాను అని ప్రమాణం చేసింది. ఆ మాటలను విన్న చిత్రభాను హృదయం కరిగిపోయింది. సరే, వెళ్ళిరా, కానీ మాట తప్పకు అని చెప్పి వదిలేశాడు. కొద్దిసేపటికి మరొక జింక వచ్చింది. మళ్ళీ చిత్రభాను బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ జింక కన్నీళ్లతో ఇలా చెప్పింది, ఓ వేటగాడా, నా భర్త కనిపించడం లేదు. అతన్ని వెతికి తీసుకొని వచ్చి నీ దగ్గరికి వస్తాను. దయచేసి నన్ను విడిచిపెట్టు అని వేడుకుంది. చిత్రభాను మరోసారి దయ చూపించాడు. సరే, వెళ్ళిరా అని వదిలేశాడు. ఇంతలో తన పిల్లలతో మరో జింక వచ్చింది. చిత్రభాను మూడోసారి బాణం సిద్ధం చేశాడు. ఆ జింక వణుకుతూ ఇలా ప్రార్థించింది, దయగల వేటగాడ, నా పిల్లలను సురక్షితంగా వారి తండ్రి దగ్గర వదిలి వస్తాను. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, నేను తప్పక తిరిగి వస్తాను అని చెప్పింది. ఇప్పటికే 2 జింకలను వదిలిన చిత్రబాను ఆలోచనలో పడ్డాడు. నాకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆకలితో ఎదురు చూస్తున్నారు. అయినా ఈ జింక కూడా తన పిల్లల కోసం బాధపడుతుంది కదా అని మనసులో అనుకొని ఆ జింకను కూడా వదిలిపెట్టాడు. రాత్రి అంతా గడిచిపోయింది. ఆ చిత్రబాను ఆకలికి దాహానికి అలసిపోయాడు. కానీ వేట చేయలేకపోయాడు. పైగా నిద్ర కూడా పోలేదు. అదే సమయంలో మారేడు ఆకులు శివలింగంపై పడుతూనే ఉన్నాయి. అతను తెలియకుండానే ఉపవాసం చేశాడు, జాగరణ చేశాడు, శివపురాణ కథలు విన్నాడు. అంటే అతనికి తెలియకుండానే మహాశివరాత్రి వ్రతం అనేది పూర్తిగా ఆచరించబడింది. అప్పుడే 4వ జింక వచ్చింది. అది మిగతా 3 జింకల భర్త. అది చిత్రభానుని చూసి ఇలా అన్నది, వేటగాడా, ఇప్పటి వరకు నీ దగ్గరకు వచ్చిన 3 జింకలు నా కుటుంబం. నువ్వు వాళ్ళను చంపితే నేను బ్రతకలేను. నన్నే చంపు. లేకపోతే వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి అందరం కలిసి నీ దగ్గరికి వస్తాం. మా మాట తప్పం అని చెప్పింది. ఆ మాటలను విన్న చిత్రభానుని మనసు ఒక్కసారిగా మారిపోయింది. ఇవి జంతువులే అయినా ఎంత నిజాయితీగా మాట నిలబెట్టుకుంటున్నాయి, ఎంత ప్రేమగా ఒకరినొకరు కాపాడుకుంటున్నాయి అని ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అతని హృదయంలో ఉన్న హింసాభావం కరిగిపోయింది. కొద్దిసేపటికి మిగిలిన 3 జింకలు కూడా తిరిగి వచ్చాయి. మేము మాట ఇచ్చాం, ఇప్పుడు కావాలంటే మమ్మల్ని చంపు అని ధైర్యంగా నిలబడ్డాయి. ఆ దృశ్యం చూసిన చిత్రబాను పూర్తిగా కరిగిపోయాడు. వెళ్ళండి, ఇక నేను ఎప్పటికీ వేట చేయను. ఈ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది. ఈరోజు నాకు నిజమైన జ్ఞానోదయం కలిగింది అని చెప్పి 4 జింకలను విడిచిపెట్టాడు. ఆ సమయంలో ఆకాశంలో దివ్య దేవతలు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు. ఒక దివ్యమైన పుష్పక విమానం దిగివచ్చింది. చిత్రభాను తెలిసి చేసినా తెలియక చేసినా మహాశివరాత్రి వ్రతం ఫలితంగా అతనికి శివుని అనుగ్రహం లభించింది. ఆ విమానంలో అతను శివలోకానికి వెళ్ళాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథను పూర్తిగా చెప్పిన శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు, దేవి, చూసావా, మహాశివరాత్రి మహిమ ఎంత గొప్పదో. శుద్ధమైన మనసుతో ఎవరైతే ఈ పూజని చేస్తారో వారి పాపాలన్నీ నేను తొలగిస్తాను. జన్మ జన్మల పాపాలు కూడా క్షణంలో భస్మమవుతాయి. కఠిన హృదయాన్ని కూడా మృదువైన హృదయంగా మార్చే శక్తి మహాశివరాత్రికి ఉంది. ఇదే మహాశివరాత్రి మహిమ. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కామెంట్లలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.